సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహుని దివ్యధామము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు బాబురావు గారు. మాలాంటి న్యూ అప్కమర్స్కి హెల్ప్ చేస్తున్నారు, ఛాన్సెస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అధినేత అయిన బాబురావు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ బ్యానర్లో ఎంతో మంది నటీనటులు హీరోలు పరిచయం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. విశాఖపట్నంలో మాలాంటి కొత్త డైరెక్టర్స్ అలాగే కొత్తగా వస్తున్న ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా ఇది మంచి శుభవార్తని తెలియపరచాలండి. మా టాలెంట్ నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నంలో అదేవిధంగా మా దగ్గరికి విశాఖపట్నంకి రావడం, మమ్మల్ని కూడా ఆహ్వానించడం నిజంగా మాకు ఇది ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం నేను చేసుకుంటాం, అలాగే మిగిలిన విశాఖపట్నంలో అనేటువంటి నాలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈరోజు జాబెల్లీ కంటెంట్ క్రియేటర్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చైర్మన్ మిస్టర్ బాబురావు సార్. ఇలాగే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ తీయాలని కోరుకుంటూ మీ హనీష్. ఇట్స్ ఏ బిగ్ డే టు అస్ బికాజ్ ఆల్ ద వే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు భూపాల్. ఇక్కడ సింహాచలం దేవస్థానానికి వచ్చి జాబిలీ కాంటెంట్ క్రియేటర్స్ అనే బ్రాండ్ని, ఫామ్ని, అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్ని కూడా ఈరోజు అఫీషియల్గా లోగో లాంచింగ్తో స్టార్ట్ చేసాం. ఈ లోగో లాంచింగ్ కార్యక్రమానికి చేసిన సీనియర్ ప్రొడ్యూసర్ తిలక్ గారికి, అలాగే వినోద్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే బడ్డింగ్ యాక్టర్స్ చాలా మంది కూడా విష్ చేయడానికి వచ్చారు. అండ్ చైర్మన్ బాబురావు గారు యుఎస్ నుంచి హీ పర్సనల్లీ ఇన్సిస్టెడ్ దట్ హైదరాబాద్లో ఉన్న, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, హైదరాబాద్లో చాలా మంది ఆర్టిస్టులు, డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉండొచ్చు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ ద లోకల్ టీమ్స్ అని చెప్పారు. సో హీ పర్సనల్లీ ఇన్సిస్టెడ్ వైజాగ్ అరౌండ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న టీమ్స్ ఎవరైనా ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ, ఆస్పైరింగ్ యాక్టర్స్ కానీ, ఆస్పైరింగ్ సినిమాటోగ్రాఫర్స్, ఆస్పైరింగ్ ఎడిటర్స్, ఆస్పైరింగ్ డిఐ కలరిస్టులు ఎవరైనా కూడా ఎంకరేజ్ చేద్దామనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ జాబిలీ కాంటెంట్ క్రియేటర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని అఫీషియల్గా లోగో లాంచింగ్ చేసి ఈరోజు స్టార్ట్ చేసాం. ఇంకొక కమింగ్ 1 వీక్ 10 డేస్లో కాస్టింగ్ కాల్స్, అలాగే నేరేషన్ కాల్స్ అండ్ ఎడిటర్ కాల్స్ అన్నీ కూడా మేము కాలప్ చేసి ఎవరైతే టాలెంటెడ్ పీపుల్, ఎవరైతే బాగా దీనిపైన రీసెర్చ్ చేసి వర్క్ చేసి పీపుల్ ఉన్నారో అలాంటి టాలెంటెడ్ పీపుల్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఈ ప్రొడక్షన్ హౌస్ని ఇనీషియల్గా షార్ట్ ఫిల్మ్స్ నుంచి, తర్వాత వెబ్ సిరీస్ నుంచి, తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ నుంచి కూడా తీసుకెళ్ళి ఏఎస్ బ్యానర్స్ అయినా పెద్ద పెద్ద బ్యానర్స్ ఏదైతే ఉన్నాయో అమాంగ్ దెమ్ వాళ్ళందరిలోని కూడా ఈ బ్యానర్ని కూడా జాబ్లీ కాంటెంట్ క్రియేటర్స్ని నిలబెట్టాలి అనేది మా సంకల్పం. దీన్ని విష్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా పర్సనల్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ జాబ్లీ కాంటెంట్ క్రియేటర్స్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బాబురావు గారు, బాబు ఆర్ అంగినవార్ వారి దగ్గర నుంచి కూడా పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో జాబిలీ కంటెంట్ క్రియేటర్స్ అనే ఒక సంస్థ ద్వారా సోదరులు, ఈ సంస్థ అధినేత అంగిన బాబురావు గారు ఎన్ఆర్ఐ వారు ఈ బ్యానర్లో అనేకమైనటువంటి ఈ సమాజానికి ఉత్తమమైనటువంటి సందేశాలని ఇచ్చేటువంటి చిత్రాలు నిర్మించాలని బ్యానర్ ఆవిష్కరణ జరిగినది. దీనికి నేను శుభప్రద నిర్మాత వీళ్ళ నీలతలకని నేను మరియు మిత్రులు అంతా ఈరోజు చక్కగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం సింహాచలం పరమ పవిత్రమైనటువంటి స్వామివారి సన్నిధిలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని నేను తెలియచేస్తున్నాను. రూపాలొకటిగా యుగ యుగాల గురుతుగా ఆశ్రితులను కావగా వెలసిన కరి నిలయము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము.